ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మట్టల ఆదివారం గురించి ధ్యానిద్దాం. మట్టల ఆదివారము అనగా కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు పలికిన మాటలు, దేవుని మర్మయుక్తమైన ప్రణాళికలు ఏ విధంగా నెరవేరాయో చాటి చెప్పే అద్భుత ఘట్టం. మనం బైబిల్లో చూసినట్లయితే జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలోను, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ మట్టల ఆదివారం గురించి చూడవచ్చు. యేసు ప్రభువు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల ముందే ఇది వ్రాయబడి ఉంది. ఈ ప్రవచనం ద్వారా దేవుడు రాబోవు రక్షకుని యొక్క స్వభావాన్ని, ఆయన రాజ్యం యొక్క విధానాన్ని ముందే వెల్లడించారు. సియోను కుమారి మిక్కిలిగా సంతోషించుము, యెరూషలేము కుమారి ఉత్సాహ ధ్వని చేయుము, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును దీనరూపి అయిన గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవక్త అయిన జకర్యా సియోను కుమారి అని పిలుస్తూ వారిని అత్యంత ఆనందంతో గంతులు వేయమని కోరుతున్నాడు. ఎందుకంటే రాబోవాడు ఒక సాధారణ రాజు కాదు, సాక్షాత్తు దేవుడే అభిషేకించిన రక్షకుడు. ఇక్కడ నీ రాజు అంటే నీ కోసం, నీ సంక్షేమం కోసం వచ్చే నీ స్వంత రాజు. ఈ రాజు తన స్వంత అధికారాన్ని చాటుకోవడానికి రావట్లేదు, తన ప్రజలైన మనల్ని రక్షించడానికి వస్తున్నాడు. ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచి నీ వద్దకు, నీ హృదయం వద్దకు దిగి వస్తున్నాడు. లోకంలోని రాజులు అవినీతిపరులుగా ఉండవచ్చు, కానీ ఈ రాజు సంపూర్ణ నీతిమంతుడు. లోకపు రాజుల ప్రవేశం ప్రజలలో భయాన్ని కలిగిస్తుంది, కానీ ఈ రాజు ప్రవేశం నిరీక్షణను, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపాలకు శిక్షను ఆయనే అనుభవించి మనకు రక్షణను ఉచితంగా ప్రసాదిస్తున్నాడు. ఆయన దగ్గర అధికారం మాత్రమే కాదు, మనల్ని కాపాడే శక్తి కూడా ఉంది. రాజులు సాధారణంగా యుద్ధ గుర్రాల మీద, రథాల మీద వైభవంగా వస్తారు, కానీ ఈ రాజు అత్యంత దీనుడిగా, శాంతికి గుర్తుగా గాడిద పిల్ల మీద వస్తున్నాడు. గుర్రం యుద్ధానికి గుర్తయితే గాడిద శాంతికి చిహ్నం. ఆయన యుద్ధం చేయడానికి కాదు, సమాధానం స్థాపించడానికి వచ్చాడు. మానవుడు పాపము మరియు శ్రమల వల్ల పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి ఇవ్వడానికి ఈ రాజు వస్తున్నాడు. ఆయన పాపం లేనివాడు మరియు నీతిని స్థాపించేవాడు. ఆయన రాజ్య పాలనలో అన్యాయానికి తావులేదు. ఆయన యుద్ధాలు గెలవడానికి లేదా ప్రాణాలు తీయడానికి రాలేదు. యేసుక్రీస్తు సైనిక బలంతో రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి రాలేదు. ఆయన ప్రేమతో మానవుడు హృదయాలను జయించడానికి వచ్చాడు. ఆయన సమాధానకర్తయగు రాజుగా ప్రవేశించారు. మానవుడు ఎదుర్కొంటున్న నిత్య మరణం నుండి రక్షణ ఇవ్వడానికి, తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వస్తున్నాడు. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనంలో చూసినట్లయితే, యేసు యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గర బెత్పగే గ్రామానికి వచ్చినప్పుడు తన 2 శిష్యులను పిలిచి గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిదను, దాని పిల్లను తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. యేసు ముందుగానే ఆ గాడిద అక్కడ ఉందని చెప్పడం చూస్తే ఆయనకు సమస్తం తెలుసు అనే విషయం అర్థమవుతుంది. ఆయన ఆ గాడిదను బలవంతంగా తీసుకోలేదు. ప్రభువుకు ఇవి కావలసి ఉన్నవి అని చెప్పమన్నారు. అంటే సృష్టిలో ప్రతిదీ ఆయన అధికారంలోనే ఉంది అని అర్థం చేసుకోవాలి. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అన్న ప్రవచనము నెరవేరింది. 6 నుండి 9వ వచనాలు చూసినట్లయితే, ప్రజలు తమ వస్త్రాలను దారిలా పరచడం అంటే వారు యేసుని తమ రాజుగా అంగీకరిస్తూ తమ సర్వస్వాన్ని ఆయన పాదాల చెంత ఉంచుతున్నారని అర్థం. ఇది సంపూర్ణ సమర్పణకు చిహ్నం. ప్రజలు తమను రక్షించే విముక్తి ప్రదాత కోసం ఎదురు చూస్తున్నారు. వారు ఖర్జూరపు మట్టలను ఊపడం విజయోత్సాహానికి గుర్తు. యేసుక్రీస్తు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన తన దైవిక అధికారాన్ని మరియు అపూర్వమైన దీనత్వాన్ని ఒకే సమయంలో ప్రదర్శించారు. జకర్యా ప్రవక్త వందల ఏళ్ల క్రితం పలికిన ప్రవచనం నెరవేరుస్తూ ఆయన గుర్రం మీద కాకుండా శాంతికి చిహ్నమైన గాడిద పిల్లపై కూర్చుని రావడం చూసి శిష్యులు మరియు భక్తులు అపరిమితమైన ఆశ్చర్యానికి, భక్తి పార్వస్యానికి లోనయ్యారు. ఆ సమయంలో వీధులన్నీ జనసముద్రాన్ని తలపించాయి. ప్రజలు తమకున్న అత్యంత విలువైన వస్త్రాలను దారిలో పరచడం వారి సంపూర్ణ సమర్పణకు మరియు విధేయతకు నిదర్శనం. వారు ఖర్జూరపు మట్టలు ఊపుతూ గొంతు ఎత్తి హోసన్నా అని కేకలు వేయడంలో ఒక రకమైన ఆశ, ఆర్తనాదం మరియు విజయోత్సాహం మిళితమై ఉన్నాయి. అప్పటి వరకు రోమా సామ్రాజ్యపు అణచివేతలలో ఉన్న పేదలు, వ్యాధిగ్రస్తులు, సామాన్యులు
యజమానులు తమ నిజమైన రాజును చూసి పరవశించిపోయారు. ఇది కేవలం ఒక ఊరేగింపు కాదు, ఇది మానవాళి పాప విముక్తి కోసం సిద్ధపడిన ఒక గొప్ప త్యాగమూర్తి యొక్క విజయయాత్ర. ఎవరికైనా అధికారం ఉంటే ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తారు. యేసు గుర్రం మీద కాకుండా గాడిద పిల్లను ఎంచుకోవడం ద్వారా దీనత్వం అంటే ఏమిటో నేర్పించారు. మనం ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా ఇతరులకు సేవ చేసే మనస్సు కలిగి ఉండాలి. గర్వం దేవునికి దూరం చేస్తుంది, కానీ తగ్గించుకోవడం దేవుని కృపను తెలియజేస్తుంది. నేటి కాలంలో పదవులు రాగానే మనుషులు మారిపోతుంటారు, కానీ యేసు నేర్పిన పాఠం ప్రకారం నిజమైన గొప్పతనం మనం ఎంతమందికి సేవ చేస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ గాడిద యజమాని ప్రభువుకు ఇది కావాలి అనగానే మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు. అలాగే ప్రజలు తమ వస్త్రాలను దారిలో పరిచారు. దేవుడు మన నుండి మన సమయం, మన తలాంతులను కోరుతున్నాడు. మనం ఏమాత్రం సంకోచించకుండా ఆయన సేవకు సమర్పించాలి. మన దగ్గర ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే అని గుర్తుంచుకోవాలి. మనం మన బిజీ జీవితంలో దేవుని కోసం కొంత సమయం కేటాయించడమే గొప్ప అనుకుంటాం, కానీ మన సర్వస్వాన్ని ఆయన పాదాల చెంత ఉంచినప్పుడే అది నిజమైన సమర్పణ అవుతుంది. యెరూషలేము ప్రజలు ఆదివారం హోసన్నా అని అరిచారు, కానీ అదే వారం చివర్లో సిలువ వేయము అని అరిచారు. మన భక్తి పరిస్థితులపై ఆధారపడి ఉండకూడదు. మేలు జరిగినప్పుడు స్తుతించడం, కష్టం రాగానే దూషించడం సరైనది కాదు. ఎల్లప్పుడూ నిలకడైన విశ్వాసంతో ఉండాలి. చాలా మంది అద్భుతాలు జరిగినప్పుడు భక్తిగా ఉంటారు, కానీ చిన్న శోధన రాగానే దేవుడిని వదిలేస్తారు. ఈ సంఘటన మనకు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని హెచ్చరిస్తుంది. మనం ప్రార్థనలో కేవలం ఆర్థిక లాభాల కోసం, ఆరోగ్యాల కోసమే అడుగుతుంటాం, కానీ మన ఆత్మీయ స్థితిని మార్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. మనం లోక సంబంధమైన దీవెనల కంటే పరలోక సంబంధమైన రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన అవసరాలు తెలిసిన దేవుడు మన అవసరాలను తానే తీరుస్తారు. ప్రార్థన. స్తోత్రార్హుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ కలుగునుగాక. నీవు సామాన్యుడిలా గాడిద పిల్లపై వచ్చి మాకు దీనత్వాన్ని నేర్పించావు. నీవు కేవలం మాటల దేవుడవు కాదు, క్రియల ద్వారా మాకు ఎలా జీవించాలో మాకు తెలియజేశావు. నీ ఘనమైన నామానికి అనంత కోటి వందనాలు. ప్రభువా, ఆనాటి ప్రజల్లాగే మేము కూడా ఒక్కసారి స్వార్థంగా ప్రార్థన చేస్తున్నామేమో. అవసరాలు తీరగానే నిన్ను మర్చిపోతున్నాము. మా గర్వాన్ని, మా అస్థిరమైన మనస్సును క్షమించండి. నీవు గాడిద పిల్ల మీద చూపిన ఆ తగ్గించుకునే మనస్సును మాకు దయచేయండి. మీ ఎదుట మేము ఎంతటి వారము తండ్రి, మమ్మల్ని నీ పవిత్ర రక్తంతో కడగండి. తండ్రి, ఈ రోజు లోకంలో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు యెరూషలేము వీధుల్లో నీవు వెళ్తుంటే జనం ఎలా ఆశగా చూశారో, నేడు కూడా కోట్లాది మంది నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తిండి లేని వారికి ఆహారాన్ని, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను దయచేయండి. యేసయ్యా, నీవు సర్వశక్తిమంతుడవు. పక్షవాతంతో ఉన్న వ్యక్తిని లేవనెత్తినట్లు నేడు అనారోగ్యంతో పడకపై ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి. వెన్ను నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి నీ సంపూర్ణ విడుదలనివ్వండి. క్యాన్సర్ వంటి భయంకర వ్యాధుల నుండి మీ బిడ్డలను విడిపించండి. నీ గాయపడిన హస్తాలతో ప్రతి రోగిని తాకండి. ప్రభువా, అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాలను విడిపించండి. నేడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని, వ్యాపారాల్లో నష్టపోయిన వారికి లాభాలను దయచేయండి. ప్రభువా, యవ్వన బిడ్డలకు నీ జ్ఞానాన్ని ఇవ్వండి. సొలొమోనుకు నీవు ఇచ్చిన ఆ పరలోక జ్ఞానమును వారికి దయచేయండి. కుటుంబాల్లో గొడవలు తొలగించి సమాధానాన్ని నింపండి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించండి. ప్రతి ఇల్లుని నీ ప్రార్థనా మందిరంగా మార్చండి. యెరూషలేము ప్రజలు నిన్ను ఎలా ఆహ్వానించారో మేము కూడా మా జీవితాల్లోకి నిన్ను ఆహ్వానిస్తున్నాము. నీవు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినట్లు, చనిపోయిన లాజర్ను బ్రతికించినట్లు మా జీవితాల్లో ఉన్న ప్రతి అసాధ్యాన్ని సుసాధ్యం చేయండి. భయం నుండి, ఆందోళన నుండి మాకు సంపూర్ణ విడుదల దయచేయండి. అద్భుతాలు జరిగేలా మా విశ్వాసాన్ని బలపరచండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.